Good morning, everyone. Am I audible? Good morning, madam. See, I started the session 15 minutes back. Still, I'm waiting to join somebody, but only 43 members joined till now. ఏం చేస్తున్నారు అసలు మీ క్లాస్ వాళ్ళమ్మా క్లాసెస్కి కూడా అటెండ్ అవడానికి దట్టు ఆన్లైన్ ఇంత ఇబ్బంది పడిపోతున్నారు స్టిల్ ఓన్లీ 44 members joined the class. Right. So, by the last class, we completed the 3 units. Right. So the first unit is what is a distributed system, and second one is IPC communication in the distributed environment, and third is about the object communication. Right. So those 3 units have been completed by the last class, that is by Saturday. And I have posted the PPTs of the 3 units and the material of the 3 units in that Edmodo. So please go through them and study regularly. Don't let them to be kept as a past. And whenever a mid, please don't refer it by rush. సో మిడ్ కోసం వెయిట్ చేసి మిడ్ వచ్చిన తర్వాత దాన్ని గబగబా ఒకసారి రిఫర్ చేయడం కాకుండా దాన్ని ఒకసారి బ్యాక్ వెళ్ళి చూస్తూ ఉండండి ఓకేనండి అండ్ ఐ ఆల్రెడీ టోల్ యూ దట్ యాజ్ ఎగ్జామ్స్ ఆర్ నాట్ బీన్ నౌ సో ఎగ్జామ్స్ ఏమి మనకి ఇప్పుడు టైం టేబుల్ రాలేదు కాబట్టి సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రాజెక్ట్ అని కూడా చెప్పాను సో మోస్ట్లీ మీకు ఇవాళ ప్రాజెక్ట్ సెషన్ కూడా 11:40కే ఉండొచ్చు సో విల్ నాట్ బి హ్యావింగ్ ఎనీ ఎంఐఎస్ క్లాస్ ఏమీ ఉండదు సో ప్రాజెక్ట్ సెషన్ 11:40కే స్టార్ట్ అవుతుంది నేను మళ్ళీ మీకు టైం పెడతాను గ్రూప్లో ఓకే సో ఎవ్రీబడి రెడీ విత్ యువర్ ప్రోగ్రెస్ సో హోప్ ఎవ్రీబడి ఆర్ బీన్ కాంటాక్ట్ విత్ యువర్ గైడ్స్ మీ గైడ్స్ మీరు కాంటాక్ట్ చేస్తున్నారని అనుకుంటున్నాను అండ్ ఆల్రెడీ డన్ విత్ యువర్ డిజైన్ ప్రోగ్రెస్ సో డిజైన్ సంబంధించి ప్రోగ్రెస్ మీరు చేసే ఉంటుంటారు ప్రాజెక్ట్కి సంబంధించిన పేజెస్ డిజైన్ చేయడం కానీ లేకపోతే డేటాబేస్ క్రియేట్ చేసుకోవడం కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సంథింగ్ హ్యాస్ టు బి డన్ ఫర్ ద ఇంప్లిమెంటేషన్ మీ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసము ఎంతో కొంత ప్రోగ్రెస్ చేసి ఉంటారనుకుంటున్నాను సో వాట్ ఈజ్ వాట్ అంటే నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి యాజ్ యాక్చువల్లీ మనము మిడ్ టైంకి ఫస్ట్ ప్రెజెంటేషన్ అనుకున్నాము ఓకే వాయిస్లోగా ఉందా సో మిడ్ టైంకి యాక్చువల్లీ మనం ప్రెజెంటేషన్ ఉంటుందని అనుకున్నాం కదండి 0th presentation or the first presentation giving up to the design section సో మీరు మిడ్కి వచ్చినట్టయితే సో మిడ్ టైంకి యాక్చువల్లీ వీ యూజ్ టు ప్లాన్ అంటే ఫస్ట్ మిడ్కి వచ్చినప్పుడు మీ ప్రాజెక్ట్కి సంబంధించి అంత అంటే డిజైన్ పార్ట్ వరకు పర్ఫెక్ట్గా ప్రెజెంటేషన్ ఇచ్చేసేయాలని అనుకున్నాము కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా లేవు కాబట్టి సో ఆల్రెడీ వీ డన్ విత్ ద డిజైన్ ప్రెజెంటేషన్ మీ గైడ్స్ ప్రెజెన్స్లో లేకపోయినా వీ హ్యావ్ డన్ విత్ యువర్ డిజైన్ ప్రెజెంటేషన్ అండ్ విత్ ద కన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ గైడ్స్ మీ గైడ్స్ కన్ఫర్మేషన్తోనే డిజైన్ సెక్షన్ వరకు మనం కంప్లీట్ చేసామని అనుకుంటున్నాం అండ్ ఐ ఆల్రెడీ అనౌన్స్డ్ యూ దట్ విత్ ఇన్ 10 days get with your what is called as 40 to 50% of your implementation. 40 to 50% వరకు మీ ఇంప్లిమెంటేషన్ పార్ట్ కూడా కంప్లీట్ చేసుకోండి విత్ ఇన్ 10 days అని నేను ఆల్రెడీ అనౌన్స్ చేశాను సో ఎంతవరకు వచ్చింది ఆ వర్క్ ఎక్కడి వరకు కంప్లీట్ చేసుకున్నారు ఇంకా ఎన్ని డిఫికల్టీస్ ఇంకా ఎన్ని ప్రోగ్రెసెస్ ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే ఏంటి చేంజెస్ మీ ప్రాజెక్ట్స్కి ఎంతవరకు మీరు ప్రాబబిలిటీ వచ్చింది ఓకే సో అదంతా మనం ప్రాజెక్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాము దట్ ఈస్ బై 11:40 ఉండొచ్చు మోస్ట్లీ అప్పుడే ఉంటుంది ఐ విల్ కీప్ ద టైమ్ అగైన్ ద గ్రూప్స్ నౌ విల్ బి కంటిన్యూయింగ్ విత్ అవర్ 4th unit ఓకేనండి సో మనం ఫస్ట్ యూనిట్లో వాట్ ఈస్ అ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ హౌ ఇట్ విల్ బి వర్కింగ్ వాట్ ఇట్ కుడ్ బి అవర్ డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్న్మెంట్ నార్మల్ ఎన్వైర్న్మెంట్కి డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్న్మెంట్కి డిఫరెన్సెస్ ఏంటి కమ్యూనికేషన్ ప్రిమిటివ్స్ ఏంటి ఎలా కమ్యూనికేట్ చేస్తాము ఎలాగ మనం ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాము అసలు కమ్యూనికేషన్ ప్రొసీజర్ ఎలా జరుగుతుంది ప్రోటోకాల్స్ ఏంటి ఇన్ జనరల్ వీ టచ్ ద సిస్టమ్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్న్మెంట్ the first unit and coming to the second unit IPC communication so first unit లో మనం ఏమైతే డిస్కస్ చేసుకున్నామో డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైర్న్మెంట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్లో ప్రొసీజర్ ఎలా ఉంటుంది కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది నెట్వర్క్స్ ఎలా కనెక్ట్ అయి ఉంటాయి ప్రోటోకాల్స్ ఎలాగా మనం యూజ్ చేస్తాము అలా చెప్పుకున్నాం వాటి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది సో యాజ్ వి సీ ఈవెన్ దే ఆర్ బీన్ ఎక్స్టర్నల్గా మనం ప్రాసెస్ కమ్యూనికేషన్ జరుగుతుంది లేకపోతే నెట్వర్క్ కమ్యూనికేషన్ అని చెప్తున్నా
సో వాటి మధ్యలో యాక్చువల్గా ఇంటర్నల్ ఐపీసీ కమ్యూనికేషన్, ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, హౌ దే విల్ బి కమ్యూనికేటింగ్ విత్ ఈచ్ అదర్, సో ఎలా కమ్యూనికేట్ చేసుకుంటాయి, హౌ దే విల్ బి ఇంటరాక్టింగ్ విత్ ఈచ్ అదర్, హౌ దే విల్ బి కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ అనేది ఐపీసీ కమ్యూనికేషన్ కన్స్ట్రక్ట్స్, కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ కూడా మనము సెకండ్ యూనిట్లో చెప్పుకున్నాం. అండ్ థర్డ్ యూనిట్ వచ్చేటప్పటికి ఇట్ ఈస్ బీన్ ప్యూర్లీ గాన్ ఇన్ డెప్త్ ఆఫ్ ఆబ్జెక్ట్ కమ్యూనికేషన్, డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్స్. అంటే మన కమ్యూనికేషన్ స్ట్రాటజీలో 2 కేటగిరీస్ ఉంటాయని చెప్పుకున్నాము, లేదా 3 ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్, ఇంకొకటి ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ కమ్యూనికేషన్. సో ప్రాసెస్ టు ప్రాసెస్ కమ్యూనికేషన్లో ఐపీసీ కమ్యూనికేషన్ గురించి మనం మాట్లాడుకున్నాము. సో అలాగా వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అంటే అసలు మనం ఎక్స్టర్నల్గా ఒక సిస్టమ్ టు సిస్టమ్ కమ్యూనికేషన్ జరుగుతుంది, నెట్వర్క్ టు నెట్వర్క్ కమ్యూనికేషన్ జరుగుతుందని డిస్కస్ చేసాం. బట్ ఇంటర్నల్లీ ఇఫ్ యూ చెక్ ఇట్ త్రూ, how the processes are going to be directly communicating with each other, how the systems are going to be communicating with each other, and it's not the thing. Actually the procedures and the objects which are involved in communication are being communicating with each other. So అలాగా మనకి ఆబ్జెక్ట్స్ కానీ లేదా ప్రొసీజర్స్ కానీ నెట్వర్క్లో స్కాటర్ అయి ఉంటాయి. డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఇఫ్ దే ఆర్ బీన్ అపార్టెడ్ ఫార్ డిస్టెంట్ అపార్టెడ్గా ఉంటే, డిఫరెంట్ ప్లేసెస్లో లొకేట్ అయ్యి ఉండే, డిఫరెంట్ డిస్టెన్సెస్లో ఉంటే, దే ఆర్ బీన్ రిమోట్లీ లొకేటెడ్. So how they has to be identified, they has to be located, they has to identified, they has to be connected, and how they are being communicating. సో ఎలాగ ఇంటర్కనెక్ట్ అవుతాయి డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్ కమ్యూనికేషన్కి నార్మల్ ఆబ్జెక్ట్ కమ్యూనికేషన్కి డిఫరెన్స్ ఏంటి? సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ పారాడిమ్కి ఆబ్జెక్ట్ మోడల్కి అలాగే డిస్ట్రిబ్యూటెడ్ ఆబ్జెక్ట్ మోడల్కి డిఫరెన్సెస్ ఏంటి, ఎలా ఆబ్జెక్ట్ కమ్యూనికేషన్ జరుగుతుంది, ఆబ్జెక్ట్ ఇన్వొకేషన్ ఎలా జరుగుతుంది, అందులో రిమోట్ మెథడ్ ఇన్వొకేషన్ గురించి మనం ఎలా చెప్పుకున్నాం, ఆర్ రిమోట్ ప్రొసీజర్ కాల్ గురించి ఎలా చెప్పుకున్నాం, అలాగే ఈవెంట్ బేస్డ్ కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో ఆబ్జెక్ట్స్ మధ్యలో. సో వాట్ ఆర్ ఆల్ ద 3 ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్స్ ఫర్ ద కమ్యూనికేషన్ ప్రొసీజర్ ఆఫ్ ద processes or the objects or the events present in the distributed environment. That is what we saw in the last unit. Okay, that is the object communication. I will move to the 4th unit. So what is that unit, and we'll be seeing that. One moment. Are you able to see the PPT now? Yes, ma'am. Yes, ma'am. Okay. So our 4th unit is operating system support. So how the operating system is going to be supporting and how it is going to be coordinating for the processes to communicate or execute or resource sharing or file sharing or file transferring or data communication, and whatever it is, whatever the thing that is happening in the communication procedure of the distributed environment. So distributed environment lo ఏం జరిగినా ఏం జరుగుతున్నా, ఓకే, సో మనం ఏం ఇంప్లిమెంట్ చేసుకుంటున్నా, అప్లికేషన్స్ కమ్యూనికేట్ చేసుకుంటున్నా, అప్లికేషన్స్ డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా, రిసోర్స్ షేర్ చేసుకుంటున్నా, ఒకదానికొకటి ఇంటర్ కనెక్ట్ అయ్యి వాట్ ఈస్ కాల్డ్ as రిమోట్ కమ్యూనికేషన్ చేసుకుంటున్నా. సో వాట్ ఎవర్ ద థింగ్ దట్ ఈస్ హ్యాపెండ్ ఐదర్ ఇన్ బిట్వీన్ ద ఆబ్జెక్ట్స్, ఐదర్ ఇన్ బిట్వీన్ ద ప్రొసీజర్స్, అది మధ్యలో ప్రొసీజర్స్ మధ్యలో అయ్యుండొచ్చు, ఆబ్జెక్ట్స్ మధ్యలో అయ్యుండొచ్చు, మనం ఇంప్లిమెంట్ చేసేది ఆర్ఎంఐ అయ్యుండొచ్చు, ఆర్పిసి అయ్యుండొచ్చు, లేదంటే ఈవెంట్ బేస్డ్ కమ్యూనికేషన్ అయినా అయ్యుండొచ్చు. వాట్ ఎవర్ ద thing that is been happening, everything will be happen in the sense of the, or in the what is called as what you call as under the roof of the operating system, or under the coordination or the scheduling of the operating system. So operating system lekunda manaki system lo em jaragadu kabatti, as operating system is the heart of the system. ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్కి మనం కమ్యూనికేట్ చేసుకుంటున్నాము, లేదా ఒక సిస్టమ్ నుంచి మల్టిపుల్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్కి కమ్యూనికేట్ చేసుకుంటున్నాం. ఒక సిస్టంలో ఉన్న ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక సిస్టంలో ఉన్న ఇంకొక ప్రాసెస్కి కమ్యూనికేట్ చేయడం, లేదంటే ఒక సిస్టంలో ఉన్న ఒక ప్రాసెస్కి సంబంధించి ఒక ఆబ్జెక్ట్తో ఇంకొక సిస్టంలో ఉన్న ఇంకొక ప్రాసెస్లో ఉన్న ఆబ్జెక్ట్తో, లేదా అంటే అదే సిస్టంలో ఉన్న అదే ప్రాసెస్తో, డిఫరెంట్ ప్రాసెస్ యొక్క డిఫరెంట్ ఆబ్జెక్ట్స్తో మనం కమ్యూనికేట్ చేయొచ్చు.
So there is a chance of different multiple aspects. That is, it may be a unicast or it may be a multicast, and whatever the thing, ఏది జరగాలన్నా it has to be scheduled by the operating system. Okay, it has to be ordered by the operating system, it has to be controlled by the operating system. సో అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఈ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఎన్వైరన్మెంట్లో ఎలాగా సపోర్ట్ చేస్తుంది, వాట్ సార్ట్ ఆఫ్ ఫెసిలిటీస్ అండ్ వాట్ సార్ట్ ఆఫ్ సర్వీసెస్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫర్ అస్ ఇన్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్. సో డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో మనకి ఏమైనా స్పెషల్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ కావాలా, లేదంటే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫీచర్స్ ఏమన్నా ఎన్హాన్స్ చేయాలా. మనకు ఆల్రెడీ తెలుసు వాట్ ఆర్ ఆల్ ద సిస్టమ్ కాల్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వీసెస్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, షెడ్యూలింగ్ ప్రొసీజర్స్, మెమరీ స్ట్రాటజీస్, ఫైల్స్ డిస్ట్రిబ్యూషన్, కమ్యూనికేషన్, ప్రొటెక్షన్, ఎవ్రీథింగ్ వీ హావ్ స్టడీడ్, రైట్? సో ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా సెక్యూర్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా కమ్యూనికేట్ చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా షెడ్యూల్ చేస్తుంది, ఎలా కంట్రోల్ చేస్తుంది, వాట్ ఆర్ ఇట్స్ ప్రాసెసెస్, హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకింగ్ కేర్ ఆఫ్ ద షెడ్యూల్స్, హౌ ఇట్ ఈస్ బీన్ order and organizing the execution of the processes, how it is going to be controlling the microprocessor, how it is controlling the different processes, scheduling algorithms ఏంటి, memory management algorithms ఏంటి, file management ఎలా జరుగుతుంది, సెక్యూరిటీ ఎలా ప్రొవైడ్ చేస్తుంది, ఎవ్రీథింగ్ వి స్టడీడ్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్. సో అలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ యాజ్ ఇట్ ఈస్ మనము కెన్ ఇట్ బి యూజ్డ్ ఇన్ ద డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్ ఆర్ నాట్, మళ్ళీ సేమ్ అదే డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో మనము వాడుకోవచ్చా, లేదా అంటే ఏదైనా అడిషనల్ ఫీచర్స్ కావాలా ఇన్ ఆర్డర్ టు వర్క్ ఇన్ ద distributed environment. That is what we see. So what sort of support the operating system is giving you in the distributed environment, we will see in this unit, right? So coming to the contents of this unit, so the introductory part, next the operating system layer, that is the part of the operating system which will be feasible and which is going to be playing a vital role in the distributed environment. So a operating system యొక్క ఏ లేయర్ మనకి distributed environment లో ఎక్కువ యూజ్ అవుతుంది. Next, protection. So how it is going to be protecting the system or the system related sources, resources, process, and whatever it is from the external environment. As we are being openly connected in the distributed environment, all are being connected to us, we've been connected to the many people and many people are being connected to us. సో మనం చాలా మందితో ఇంటర్కనెక్ట్ అయి ఉంటాము, అలాగే మనతో చాలా మంది ఇంటర్కనెక్ట్ అయి ఉంటారు. మేబీ పీపుల్ ఇన్ ద సేమ్ నెట్వర్క్, పీపుల్ అవుట్ ఆఫ్ ద నెట్వర్క్, ఆర్ ప్రాసెసెస్ ఆఫ్ ద డిఫరెంట్ అదర్ సిస్టమ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా ఉన్నప్పుడు మన సిస్టంలో ఉన్న మన ఫైల్స్, మన రిసోర్సెస్, లేదంటే మన సిస్టమ్ యొక్క ప్రైవసీని మనం ఎలాగా ప్రొటెక్ట్ చేసుకుంటాము. ఓకే, హౌ యూ ఆర్ గోయింగ్ టు అథెంటికేట్ ద యూజర్స్ విచ్ ఆర్ బీన్ కనెక్టెడ్ టు అస్ ఆర్ హూ ఆర్ బీన్ కనెక్టెడ్ టు అస్. ఓకే, అండ్ ప్రాసెసెస్ అండ్ థ్రెడ్స్. డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఎలాగ ప్రాసెసెస్ని మనము క్రియేట్ చేస్తాము, వాటిని డిఫరెంట్ స్టేట్స్లో కోఆర్డినేట్ చేస్తాము, అలాగే దానికి సంబంధించిన థ్రెడ్ క్రియేషన్, థ్రెడ్ జనరేషన్, థ్రెడ్ ఆర్గనైజేషన్, థ్రెడ్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది. సో దట్ ఈస్ వాట్ వి, అంటే మనము ఫండమెంటల్గా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి ఏమైతే నేర్చుకున్నామో అది ఇక్కడ మన డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో ఎలా జరుగుతుంది, ప్రొడక్షన్ ఎలా చేసుకుంటాము, ప్రాసెస్, థ్రెడ్స్ అండ్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, అలాగే కమ్యూనికేషన్. సో హౌ యూ ఆర్ గోయింగ్ టు బి కమ్యూనికేటింగ్ అమాంగ్ ద ప్రాసెసెస్ of the different systems in that environment, and invocation. ఇప్పుడు మనం చెప్పుకున్నాం RMI and RPC or event based communication methodologies డిఫరెంట్గా వాడతాము అని. సో ఆ ఇన్వకేషన్ మెథడాలజీ ఎలా జరుగుతుంది, సో దానిలో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పార్ట్ ఏంటి, అదంతా మనం ఇప్పుడు ఈ యూనిట్లో నేర్చుకుంటాం. ఓకేనండి. సో కంటెంట్స్ ఆఫ్ ద fourth unit are the introduction part of the operating system, the layer are the part of the operating system which is playing a vital role in the distributed environment, how it is going to protecting the resources of the system, how it is going to managing the processor threads of the system, and how the communication and invocation procedures are being supported by the operating system in the distributed environment. Coming to the operating system, so what the operating system will has to do, and what is the distributed system, how it is going to be, how it has to support the operating system. అంటే మన ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ వచ్చేటప్పటికి మెయిన్లీ ఇట్ ఈస్ రిసోర్స్ షేరింగ్. వన్ మూమెంట్. సో మన డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లోని డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో మెయిన్ ఆస్పెక్ట్ ఏంటి అంటే రిసోర్స్ షేరింగ్. దట్ ఈస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ అవైలబుల్ విత్ అస్, ఇట్ హ్యాస్ టు బీ బరౌడ్ ఫ్రమ్ సంబడి. మన దగ్గర ఏదైతే లేదో మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ట్రై చేస్తాము, లేదా అలాగే వేరే వాళ్ళు మన దగ్గర ఉన్నది షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇస్ రిసోర్స్ షేరింగ్. సో వేర్ ఎవర్ ఇట్ ఈస్ అవైలబుల్ అండ్ హౌ ఇట్ ఈస్ టు బీ యాక్సెస్డ్ అండ్ ఫ్రమ్ వేర్ ఇట్ హ్యాస్ టు బీ యాక్సెస్డ్, ఇలా
అంతా మనం డిసైడ్ చేసుకుని దెన్ యూ ఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్, ఇన్వోక్ ద మెథడ్స్ అండ్ ఇన్వోక్ ద ఆబ్జెక్ట్స్ దేర్ టు షేర్ ద డేటా ఫ్రమ్ దెమ్సెల్వ్స్. సో ఆ సిస్టమ్స్ నుంచి, ఆ ప్రాసెస్ నుంచి ఎక్కడైతే మనకి అవైలబుల్ మెథడ్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవైలబుల్ డేటా ఉందో, ఎక్కడి నుంచి అయితే మనం తెచ్చుకునే ఆ రిసోర్సెస్ని వాడుకోగలము, మనం అక్కడి నుంచి షేర్ చేసుకుంటాం. సో దట్ ఈస్ రిసోర్స్ షేరింగ్ ఇస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డిఎస్. ఓకే, సో అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, క్లయింట్ అప్లికేషన్స్ ఇన్వోక్ ద ఆపరేషన్స్. సో ఏ ఆపరేషన్స్ అయినా అంటే ఎవరైతే నీడ్లో ఉన్నారో, client applications are nothing but the applications which are in need of resources are going to invoking the operations. సో రిసోర్స్ షేరింగ్ సంబంధించిన ఆపరేషన్ ఎవరు ఇనిషియేట్ చేస్తారు అంటే ద క్లయింట్స్ ఆర్ గోయింగ్ టు బి. క్లయింట్ అప్లికేషన్స్ ఆర్ నథింగ్ బట్ the processes or the systems which are in need of resources are going to initiating the operations for sharing the resources from the other things. Okay, అయితే ఆ పర్టికులర్ క్లయింట్ అప్లికేషన్ ఇన్వోక్ చేసిన తర్వాత అంటే రిక్వెస్ట్ చేసిన తర్వాత మిడిల్ వేర్ ఈస్ గోయింగ్ టు ప్రొవైడింగ్ ద రిమోట్ ఇన్వకేషన్స్ బిట్వీన్ ద ప్రాసెసెస్. సో ఎవరు మనకి సపోర్ట్ చేస్తారు, దట్ ఇన్వకేషన్స్ హ్యాస్ టు బి సపోర్టెడ్ అండ్ కోఆర్డినేటెడ్ బై ద మిడిల్ వేర్. సో మనకి కావాలి సమ్ రిసోర్స్ ఫ్రమ్ సమ్ అదర్ థింగ్ who are being remote to us, doesn't know that where it is been existing, or the system which is consisting that particular resource is not being known to us. So ఏ సిస్టమ్ లో ఉందో ఎక్కడుందో అసలు మనకి తెలీదు, బట్ వీఆర్ ట్రైయింగ్ టు రిక్వెస్ట్ సంబడి టు గెట్ ద రిసోర్స్ దట్ వీఆర్ ఇన్ నీడ్. మనకు కావాల్సిన రిసోర్స్ని మనము ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి మనము బారో చేసుకోవాలని అనుకుంటున్నాం. సో దానికి సంబంధించిన ఇన్వకేషన్ మనం ఏదైతే రైజ్ చేసామో యాజ్ అ క్లయింట్ అప్లికేషన్, దట్ హ్యాస్ టు బి ప్రాసెస్డ్ అండ్ సపోర్టెడ్ బై ద కరెస్పాండింగ్ మిడిల్ వేర్. మిడిల్ వేర్ గురించి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, అంటే క్లయింట్ రిక్వెస్ట్ రిప్లై ప్రోటోకాల్స్, ఆర్ఎంఐ, ఆర్పిసి ప్రొసీజర్స్, ఇవన్నీ కూడా మనకి మిడిల్ వేర్ సెక్షన్లోకి వస్తాయండి. అవన్నీ మనకి ఏం చేస్తాయి అంటే నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్, డిఎస్లో డిస్ట్రిబ్యూటెడ్ సిస్టంలో నోడ్ టు నోడ్ కమ్యూనికేషన్ జరగటానికి ఏమైతే రిమోట్ ఇన్వకేషన్స్ చేయాలో అవంతా మనకి మిడిల్ వేర్ ప్రొవైడ్ చేస్తుంది ఆర్ సపోర్ట్ చేస్తుంది. సో అయితే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది అని అంటే బిలో దిస్ పర్టికులర్ మిడిల్ లేయర్ విల్ బి హ్యావింగ్ ద operating system. Okay, so when we will be considering the communication stack గురించి మనం డిస్కస్ చేసుకుంటే టాప్ లో మనకి అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఉంటుంది, దాని తర్వాత మిడిల్ వేర్ విల్ బి హ్యావింగ్, అండ్ బిలో ద మిడిల్ లేయర్ ఇట్ సెల్ఫ్ విల్ బి హ్యావింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. వై బికాస్ beneath the operating system will be having the hardware constructs or the system software which has to be supporting the operating system to communicate with the hardware parts తో కమ్యూనికేట్ చేసే ముందు కొన్ని సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, లేదంటే ఏ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసుకుని మనకు ఆపరేటింగ్ సిస్టమ్ మన జాబ్స్ని ఎగ్జిక్యూట్ చేసేలాగా చేస్తుందో అవి ఆపరేటింగ్ సిస్టమ్ అండర్లో ఉంటాయి. ఆఫ్టర్ ద సిస్టమ్ సాఫ్ట్వేర్స్ విల్ బీ హ్యావింగ్ ద ఫిజికల్ రిసోర్సెస్ ఆఫ్ ద సిస్టమ్ ఆర్ ద హార్డ్వేర్ రిసోర్సెస్ ఆఫ్ ద సిస్టమ్. కాబట్టి మిడిల్ వేర్ కింద మనకి ఓఎస్ అనేది ఉంటుంది. సో ఓఎస్ ఇస్ ఎ లేయర్ బిలో ద మిడిల్ వేర్. సో ఓఎస్ సపోర్ట్స్ మిడిల్ వేర్ ఎట్ నోడ్స్ ఆఫ్ అ డిఎస్. సో ఏం చేయాలి, మిడిల్ వేర్ ప్రాసెస్ చేయాలి అంటే మిడిల్ వేర్ మనకి కమ్యూనికేషన్ని సపోర్ట్ చేయాలి అని అంటే యాజ్ ఇట్ హ్యాస్ టు సపోర్ట్ ఫర్ అవర్ రిమోట్ ఇన్వకేషన్స్. మనం ఏమైతే రిక్వెస్ట్ని రైజ్ చేసామో అవన్నీ సపోర్ట్ చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ టు బీ ద బ్యాకప్ ఆఫ్ కరెస్పాండింగ్ మిడిల్ వేర్. మిడిల్ వేర్ వర్క్ చేయాలి అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ హ్యాస్ టు సపోర్ట్ ఇట్. ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయకుండా మిడిల్ వేర్ కాంట్ డూ ఎనీథింగ్. సో అయితే ఏం చేయాలి, వాట్ ద థింగ్స్ ఇట్ హ్యాస్ టు బి డన్ విత్ the middleware of the operating system in the communication of the nodes of distributed systems లో ఉన్న నోడ్స్ కమ్యూనికేట్ చేసుకోవాలి అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేయాలి. మిడిల్ వేర్ దానికి ప్రాసెసింగ్ చేయాలి. సో మిడిల్ వేర్కి మన ఆపరేటింగ్ సిస్టమ్ ఎలాగ వర్క్ చేస్తుంది, ఎలా సపోర్ట్ చేస్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద ప్రొటెక్షన్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద invocations. OS supports middleware at nodes of a distributed system in the form of encapsulation procedure, in the form of protection, in the form of invocation. So encapsulation ante data ni wrap up cheyadamu ledante process ni wrap up cheyadamu, protection providing the security for it, and invocation. So how it has to be packed up the request in order to send out to the system. సిస్టమ్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మన ఇన్వకేషన్ ఎలా జరగాలి, ఎలా ఇన్హిబిట్ చేయాలి. ఒకవేళ మనం ఇంటర్నల్ ఇన్వకేషన్ అయ్యి అంటే ఎక్స్టర్నల్ బాడీ నుంచి మనకి రిక్వెస్ట్ రావచ్చు, లేదంటే మనమే బయటికి రిక్వెస్ట్ పంపించవచ్చు. సో ఆ ఇన్వకేషన్ ప్రొసీజర్స్ని ఎలాగా చేయాలో ఇదంతా కూడా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తూ ఉంటుంది. For the middleware it is going to be supporting. Okay, so it has to it is helping in the process of encapsulation, protection and invocation, right? So see here, so the operating system layer is been existing. చూడండి, సో పైన ఏముంది మనకి అప్లికేషన్స్ సర్వీసెస్ ఉన్నాయి. సో నెక్స్ట్ మనకి మిడిల్ వేర్ ఉంది. సో బినీత్ ద మిడిల్ వేర్ వాట్ యు ఆర్ హ్యావింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. సో అది మనకి డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడతామా, లేకపోతే
3 ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడతామా, మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడతామా, సో హౌ యు ఆర్ గోయింగ్ టు బి యూజింగ్, వాట్ సార్ట్ ఆఫ్ డివిజన్స్ యు ఆర్ హ్యావింగ్, ఎలాగ మనం ఆపరేటింగ్ సిస్టమ్ని మేనేజ్ చేస్తున్నాము వన్ సిస్టంలో అనే దానికంటే మిడిల్ వేర్కి బిలోలో మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దట్ ఈస్ అన్ వాట్ వీ డిస్కస్డ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ ఏమేమి చూస్తుంటుంది, ప్రాసెస్ చూస్తుంది, థ్రెడ్స్ చూస్తుంది, కమ్యూనికేషన్ చూస్తుంది, kernel it is going to be maintaining, libraries and servers and everything, whatever it is. So it's going to be doing, it's going to be maintaining different things. Okay, so platform maintenance of operating system day, process maintenance operating system day, thread maintenance operating system day, communication operating system day, next kernel maintenance, libraries, servers, everything, whatever the services that you are going to getting from a system will be get enabled by the operating system itself. That is what we know and what is inherently being done. సో మనం ఏమి కావాలనుకున్న సిస్టమ్ దగ్గర నుంచి ప్రతి సర్వీస్ ఎవరితో ఆఫర్ చేయబడుతుంది, ఆపరేటింగ్ సిస్టమ్తోనే ఆఫర్ చేయబడుతుంది. వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ నథింగ్. ఓకే, కాబట్టి ఆపరేటింగ్ సిస్టమ్ని మనం ఎన్ని వర్షన్స్లో వాడుతున్నాము, ఒకటే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందా మనకి డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో, డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ చేస్తామా, ఒకటే దాంట్లోనే మనకి వీఆర్ హ్యావింగ్ ద ఛాన్స్. ఐ థింక్ ఎవ్రీబడి నో అబౌట్ దట్ సింగిల్ సిస్టమ్ కెన్ ఆపరేట్ ఆన్ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఒక సిస్టంలో మనము మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు, అది ఆల్రెడీ మీకు తెలుసు. సో అట్లా మనకి టాప్ లేయర్లో అప్లికేషన్స్ సర్వీసెస్ ఉంటే ఆఫ్టర్ దాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావింగ్ ద మిడిల్ వేర్, అండ్ బిలో దట్ పర్టికులర్ మిడిల్ వేర్ వీఆర్ హ్యావింగ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ మెయింటైనింగ్ ద డిఫరెంట్ థింగ్స్. సో నేను మీకు చెప్పినట్టే ఆపరేటింగ్ సిస్టమ్ కింద ఏముంది, కంప్యూటర్ అండ్ నెట్వర్క్ హార్డ్వేర్. ఓకే, సో కంప్యూటర్ యొక్క నెట్వర్క్ హార్డ్వేర్ లేకపోతే నార్మల్ కంప్యూటర్ హార్డ్వేర్ మనకి బిలో ద ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఇది నోడ్ 1 అండ్ నోడ్ 2 అని అనుకుంటే ఆల్ ఆర్ గోయింగ్ టు బి వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. కామన్లీ మిడిల్ వేర్ అండ్ అప్లికేషన్ సర్వీసెస్ ఆర్ బీన్ సపోర్టింగ్ ఆల్ ద నోడ్స్ అనమాట. సో 2 సిస్టమ్స్కి 2 నోడ్స్కి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది అంటే, సో ద వే దే హ్యావ్ బీన్ డెపిక్టెడ్ హియర్ లైక్ దిస్. ఓకే, సో ఇంకా ఏం చేస్తుంది, సో వాట్ ఈస్ ద టాస్క్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో జనరల్లీ మనకు తెలిసింది ఏంటి అంటే, it's going to be providing the abstraction of the physical resources. So physical resources ఏమున్నాయి అండర్ ద గైడెన్స్ ఆర్ గార్డ్ ఆఫ్ ఆర్ సూపర్విజన్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క సూపర్విజన్లో ఏమేమి ఫిజికల్ రిసోర్సెస్ ఉన్నాయో దాని యొక్క అబ్స్ట్రాక్షన్ మనకి మిడిల్ వేర్కి కానివ్వండి లేదంటే అప్లికేషన్స్కి కానీ ఇట్స్ గోయింగ్ టు బి గివింగ్ యూ దట్ అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద ఫిజికల్ రిసోర్సెస్, ఏమేమి రిసోర్సెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సిస్టంలో MyPC దగ్గరికి వెళ్ళి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే విల్ బి హ్యావింగ్ ద డిఫరెంట్ కాంపనెంట్స్ టు అబ్జర్వ్. సో అక్కడ మనకి ఆడియో సిస్టమ్ చూడొచ్చు, డిస్ప్లే చూడొచ్చు, రిజల్యూషన్ చూడొచ్చు, లైక్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మైక్ సిస్టమ్ చూడొచ్చు, కంట్రోల్ ప్యానల్లో ప్రింటర్స్, స్కానర్స్, అప్లికేషన్స్, అలా డిఫరెంట్ చూస్తూ ఉంటాం సిస్టంలో. సో అవన్నీ ఏంటి అని అంటే ఫిజికలీ సమ్ ఆర్ అవైలబుల్ అండ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సాఫ్ట్వేర్ పరంగా కొన్ని రిసోర్సెస్ ఉంటాయి, ఫిజికల్గా కొన్ని రిసోర్సెస్ ఉంటాయి. మన సిస్టమ్ యొక్క వర్షన్ ఏంటి, దాని కోర్ ప్రాసెసర్ ఏంటి, దాంట్లో ఉన్న మెమరీ కెపాసిటీ ఏంటి, లేకపోతే దాంట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఏంటి, ఇవన్నీ కూడా మనకి నథింగ్ బట్ ద ఫిజికల్ రిసోర్సెస్. సో ఇలాంటి ఫిజికల్ రిసోర్స్ యొక్క అబ్స్ట్రాక్షన్ మనకి ఎవరిస్తారు అంటే దిస్ MyPC పక్కన మనకి రైట్ క్లిక్ చేస్తే ప్రాపర్టీస్ ఓపెన్ అయినప్పుడు డిస్ప్లే అయ్యే ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇట్స్ గోయింగ్ టు బి ప్రొవైడెడ్ బై ద ఆపరేటింగ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్, రైట్? సో ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద టాస్క్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ప్రొవైడింగ్ ద అబ్స్ట్రాక్షన్ ఆఫ్ ద ఫిజికల్ రిసోర్సెస్. ఆ ఫిజికల్ రిసోర్సెస్లో మనకి ఏమున్నాయి అని అంటే ప్రాసెసర్స్ ఆర్ దేర్, మెమరీ, కమ్యూనికేషన్స్ అండ్ స్టోరేజ్ మీడియా. సో మనం ఎలా కమ్యూనికేట్ చేయగలము, విత్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ డూ వీ హ్యావ్ విత్ దిస్ పర్టిక్యులర్ సిస్టమ్, కమ్యూనికేషన్ రిసోర్సెస్ ఏమున్నాయి, సో అంటే మనము ప్లగిన్స్ ఏమేమి పెట్టచ్చు, లేదంటే ఆడియో వీడియో పోర్ట్స్ ఎన్ని ఉన్నాయి మనకి, సో ఎలాగ మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు, ఎన్ని నెంబర్ ఆఫ్ డివైజెస్ని మనం ఇంటర్కనెక్ట్ చేసుకుంటే మన సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, అన్ని కోడాక్స్ సపోర్టబులా కాదా, అన్ని టైప్ ఆఫ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫార్మాట్స్ ఆఫ్ ఫైల్స్ యాక్సెప్ట్ చేస్తుందా లేదా, దట్ ఈస్ ద కమ్యూనికేషన్ మీడియా, కమ్యూనికేషన్ అండ్ స్టోరేజ్ మీడియా. సో మనం ఎలాంటి డేటాని మనం స్టోర్ చేసుకోవచ్చు, వెదర్ మనకి ఆడియో ఫైల్ ప్లే అవుతుందా, వీడియో ఫైల్ ప్లే అవుతుందా, MP3 మాత్రమే మనం ప్లే చేసుకోగలమా, MP4 కూడా మనం ప్లే చేసుకోవచ్చా, అన్ని కోడాక్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా, లేదా ఎంత డేటాని మనం స్టోర్ చేసుకోగలము, ఆర్ హౌ వీ కెన్ స్ప్లిట్ అప్ ద అవైలబుల్ మెమరీ ఇంటూ ద టెంపరరీ మెమరీ అండ్ ద సెకండరీ మెమరీ, అలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాసెసర్స్ ఉన్నాయి, సో వాటిని ఎలా ఆర్గనైజ్ చేయాలి, వేటిని ఎక్కడ మనము ఎగ్జిక్యూషన్కి అలొకేట్ చేయాలి, అలాగే వాట్ ఈస్ ద మెమరీ,
ఓకే. సో ఎంత మెమరీ అవైలబుల్‌గా ఉంది. సో హౌ ద మెమరీ ఆపరేషన్స్ విల్ బి పెర్ఫార్మ్డ్. సో ఇదంతా కూడా మనకి ఫిజికల్ రిసోర్సెస్ యొక్క అబ్స్ట్రాక్టెడ్ వ్యూ ఆపరేటింగ్ సిస్టమ్ ఈస్ గోయింగ్ టు బి గివింగ్ అస్. అండ్ సిస్టమ్ కాల్స్ ఇంటర్ఫేస్ ఇది ఆల్రెడీ మనకు కూడా తెలుసు. వి రెడ్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ చదువుకుంటున్నప్పుడు వి డన్ విత్ ద సిస్టమ్ కాల్స్. సిస్టమ్ కాల్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్, సర్వీసెస్ ఆఫ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ మనం నేర్చుకున్నాం. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను ముందే ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసే ముందే, as you are in a 4-2, automatically all the subjects will give you the overview of, or you should need the backup of all the subjects that you learned in the previous classes. మీ లోవర్ క్లాసెస్లో ఏమేమైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకుంటేనే ఆబ్వియస్లీ మీ హైయర్ క్లాసెస్లో ఉన్న సబ్జెక్ట్స్కి బ్యాకప్ అండ్ పుషప్ అవుతుంది. అలాగే మీకు ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా నేర్చుకోవాలి. సో ఎన్ని సబ్జెక్ట్స్ వస్తున్నాయో చూడండి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అని అంటే. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ ఈస్ గోయింగ్ టు బి సీమ్ టు బి సింపుల్గా ఉన్నట్టుగానే ఉంటుంది. ఎప్పుడు జరిగేదే కదా, మన కళ్ళ దగ్గర కనపడుతున్నదే కదా, ఇప్పుడు మనం చేసుకుంటున్నదే కదా. ఇంటర్నెట్లో కమ్యూనికేట్ చేస్తున్నాము, మొబైల్ కమ్యూనికేట్ చేస్తున్నాము, లేకపోతే ల్యాన్లో కమ్యూనికేట్ చేసుకుంటున్నాము. ఎవ్రీథింగ్ కెన్ బి సీన్ త్రూ అ నేకెడ్ ఐ అని అనుకుంటున్నాం. బట్ ఇంటర్నల్లీ హౌ దట్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఈస్ హెల్పింగ్ అస్. సో వాట్ సార్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ స్ట్రాటజీస్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో. ఆర్ఎంఏ వాడుతున్నామా, ఆర్పిసి వాడుతున్నామా, ఇఫ్ యు ఆర్ టెక్నికల్లీ గోయింగ్ అ ప్రోగ్రామింగ్ సైడ్. సో ప్రోగ్రామ్ చేయాలనుకుంటే దానికి ఒక సాఫ్ట్వేర్ని మనము ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్ని టెక్నిక్స్, ఎన్ని కన్స్ట్రక్ట్స్ వాడాలి, అసలు ఎన్ని ఆస్పెక్ట్స్ మనం మైండ్లో పెట్టుకోవాలి, దానికి మనకి ఎంత నాలెడ్జ్ కావాలి. సో వాట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్ డు వీ హ్యావ్ you should have a knowledge of operating system, you should have a knowledge of the computer organization, you should have the knowledge of the microprocessor, you should have the knowledge of the computer networks, you should have also the knowledge of network protocols, you should also have the knowledge of the network security things. ఓకే. సో ఒకటి కాదు, మీరు ఎన్ని నేర్చుకోవాలో అన్నీ నేర్చుకుంటేనే మీకు ఇక్కడ అర్థమవుతుందండి. ఓకేనా? సో చెప్పాను కదా, ఇప్పటికే చాలా సబ్జెక్ట్స్ చెప్పాను. ఆపరేటింగ్ సిస్టమ్, కంప్యూటర్ ఆర్గనైజేషన్, నెక్స్ట్ మైక్రో ప్రాసెసర్స్, ఓకే. సో కంప్యూటర్ నెట్వర్క్స్, కంప్యూటర్ ప్రోటోకాల్స్, వాట్ నాట్ యు ఆర్ గోయింగ్ టు లెర్న్, యు ఆర్ గోయింగ్ టు బి లెర్నింగ్. సో అండ్ ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినప్పుడు మనం మొబైల్ కంప్యూటింగ్తోనే స్టార్ట్ చేసాం. ఓకే. సో హౌ ద డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్ ఈస్ గోయింగ్ టు బి వర్కింగ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకు తెలియాలి, కంప్యూటర్ ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందో, ఏమేమి ఫిజికల్ రిసోర్సెస్ ఉన్నాయో, ఏమేమి సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ఉన్నాయో తెలియాలి. అండ్ హౌ దీస్ ఆర్ గోయింగ్ టు బి వర్కింగ్, వాట్ ఆర్ ఆల్ ద అల్గోరిథమ్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫాలో, ఏమేమి ప్రోటోకాల్స్ వాడుతున్నాము, ప్రోటోకాల్స్ యొక్క వెరైటీస్ ఏంటి, సో అవి ఎక్కడ ఎలాగ మనకు ఉపయోగపడతాయి, వాట్ సార్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆర్ ఎఫిషియన్సీ దట్ వీ గెట్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ప్రోటోకాల్ ఇంప్లిమెంటేషన్, అసలు డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్ కమ్యూనికేషన్కి నార్మల్ కమ్యూనికేషన్కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, any additional feasibilities and facilities has to be provided, or how the operating system is supporting us, what are all its constructs to be added to work in the distributed environment. Okay, so how the microprocessor is going to be reacting to all these things, so how the processors are being communicating with each other. The normal communication criteria is not sufficient for our distributed communication, how that particular communication has to be implemented. Okay, so for that one, what are all the APIs that we have to design, what sort of programming languages that you are going to support, so what are all the other additional constructs that we have to learn in that particular programming language. So ఇవన్నీ మనం నేర్చుకుంటేనే we'll be having an idea. అంటే మనకి ఇవన్నీ కావాలా అండి రేపు పొద్దున బయటికి జాబ్కి వెళ్ళాక అని అంటే, ఇఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అ పర్టిక్యులర్ రియల్ టైమ్ సిస్టమ్ అండ్ యూ హ్యావ్ టు ప్రోగ్రామ్ ఆర్ డన్ విత్ అ పర్టికులర్ ప్రాజెక్ట్. ఒక రియల్ టైమ్ సిస్టంలోకి వెళ్ళి ఒక క్లయింట్ వచ్చి మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ చేయమన్నారు అంటే, ఆ రియల్ టైమ్ సిస్టమ్ మీకు నార్మల్గా ఒక రిజర్వేషన్ సిస్టమ్ లాగానో, లేకపోతే ఒక మొబైల్ టారిఫ్ సిస్టమ్ లాగానో, లేదంటే ఒక వాట్ ఈస్ కాల్డ్ యాజ్ బీపీఓ కాల్ సెంటర్ లాగానో కనపడితే చాలదండి. సో ఇంటర్నల్లీ యూ హ్యావ్ టు గో త్రూ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్, how they are managing the data, what sort of systems they are been having, what are all the configurations of that system, how they are been providing the network communication or the network connectivity among their systems. సో ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే ఆర్గనైజేషన్లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఫాలో అవుతున్నారు, ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి, వాటి మధ్యలో కమ్యూనికేషన్ ఎలా జరుగుతుంది, వాళ్ళ సాఫ్ట్వేర్స్ ఏం వాడుతున్నారు, ఆల్రెడీ అవైలబుల్ హార్డ్వేర్ రిసోర్సెస్ ఏంటి, హౌ దే ఆర్ బీన్ మేనేజింగ్ మెమరీ. ఓకే, సో దానికి తగ్గట్టుగా మీ ప్రాజెక్ట్ అక్కడ వర్క్ చేయాలి అని అంటే, విచ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ విచ్ ఫండమెంటల్స్ డూ యూ నీడ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ దేర్ సిస్టమ్. వాళ్ళ ఎన్వైర్న్మెంట్, వాళ్ళ సిస్టమ్ని మీరు అర్థం చేసుకోవాలి అని అంటే, సేమ్ మన దగ్గర ఏం జరుగుతుందో అదంతా అక్కడే ఉంటుంది. సో బ్యాక్గ్రౌండ్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత విల్ బి హ్యావింగ్ ద API, దెన్ ద ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్స్, అండ్ దెన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ టు దట్ పర్టికులర్ వన్, protocols implemented, memory that they are used.
ఓకే. ఆళ్ళ అప్లికేషన్‌కి కావాల్సిన ఈ రిసోర్సెస్ అన్ని ఎలాగ వాడారు, అవన్నీ వాడడానికి మనం ప్రోగ్రామ్ ఎలా రాసాము అనేది ఆల్రెడీ ప్రీవియస్ థింగ్ చూస్తేనే దానికి సంబంధించిన ఎన్హాన్స్‌మెంట్ కానీ, దానికి సంబంధించిన ఇంకొక అప్లికేషన్ కానీ మీరు డిజైన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు మీకు ఇవన్నీ అర్థమవుతాయి? ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ఆల్ ద ఫండమెంటల్ నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్ దట్ యూ లెర్న్ ఇన్ దిస్ పర్టిక్యులర్ డిగ్రీ. ఈ డిగ్రీలో అట్‌లీస్ట్ ఫండమెంటల్స్ మీకు అందరికీ ఐడియా ఉంటే లైక్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కానివ్వండి, లేకపోతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గురించి కానివ్వండి, మైక్రో ప్రాసెసర్ గురించి కానీ, వాట్ ఈస్ కాల్డ్ యాజ్ what you know that is computer architecture, computer protocols, sorry, network protocols, network security, ఏమేమైతే నేర్చుకున్నారో ఇట్ డజంట్ నీడ్ అబౌట్ ద డెప్త్ ఆఫ్ ఇట్. అంటే డెప్త్ అవసరం లేదు కదా అని ఇక్కడ చదవద్దని నేను అనట్లేదు, అట్లీస్ట్ టు హ్యావ్ అన్ ఐడియా. సో అంటే అన్నీ మనం వాడతామా అండి బయటకు వెళ్ళిన తర్వాత అని అంటే ఆర్ నాట్ గోయింగ్ టు యూస్, బట్ వాట్ ఎవర్ దే ఆర్ ప్రిఫరింగ్, what they are been requiring, only those are to be chosen and those are to be get planned and programmed for their sake. వాళ్ళ క్లయింట్ అప్లికేషన్ కోసము ఏ పర్టికులర్ ప్రోగ్రామింగ్ కన్స్ట్రక్ట్ కావాలో, ఏ లాంగ్వేజ్లో వాళ్ళు కావాలని అనుకుంటున్నారో, ఏ అప్లికేషన్ వర్కౌట్ అవ్వాలనుకుంటున్నారో అది మీరు నేర్చుకుని అలవాటు చేసుకుని దాంట్లో ఏమేమి ఉన్నాయో అర్థం చేసుకుని దాంతోపాటు మీరు ప్రాజెక్ట్ రెడీ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో ఉంటాయి, మనం మిస్టేక్స్ చేస్తాము, ఇస్తాము, వాళ్ళకి కావాల్సినట్టుగా రాకపోవచ్చు. అదర్ ద ఇంటర్ఫేస్ ఆర్ ద ఫంక్షనాలిటీ, ఇంటర్ఫేస్ వర్కౌట్ అవ్వకపోవచ్చు, లేదంటే బాగోకపోవచ్చు, లేదంటే ఫంక్షనాలిటీ ఉండకపోవచ్చు. విల్ బి సబ్మిటింగ్, బట్ దే విల్ బి చెకింగ్ త్రూ డిఫరెంట్ ఫేజెస్లో వచ్చి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు. మీరు అప్లికేషన్ ఎలా రెడీ చేస్తున్నారు, ఎక్కడి వరకు వచ్చింది, ఏ స్టేజ్లో ఉంది, వాళ్ళ ఇన్పుట్స్ ఇచ్చి దే విల్ బి చెకింగ్ యువర్ ప్రాజెక్ట్. సో వాళ్ళ ఇన్పుట్స్ మీ దాంతో కంపాటబుల్గా వర్క్ అవుతున్నాయా లేదా, ఎగ్జిక్యూట్ అవుతున్నాయా లేదా, సో దాన్ని తీసుకుని మీరు మళ్ళీ వాళ్ళ కంపెనీకి తీసుకుని వెళ్ళిపోయారు అనుకోండి, ప్రాజెక్ట్ బాగానే రన్ అవుతుందండి. బట్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ అక్కర్స్ మళ్ళీ మిమ్మల్ని పిలుస్తారు. సమ్ ప్రాబ్లమ్ హ్యాస్ బీన్ కమ్ అని చెప్పేసి మనం ఎలా అయితే వాళ్ళని పిలిచి చూస్తామో సేమ్ అలాగే కంపెనీ వాళ్ళు కూడా. కాబట్టి అన్నీ నేర్చుకుని మినిమం అసలు ఏం జరుగుతుంది, ఏమేం కావాలి, ఏమేం ఫండమెంటల్స్ మనం నేర్చుకోవాలి, ఏం జరుగుతుంది అనే విషయం ఫస్ట్ ముందు మనం అనలైజ్ చేయగలిగితే దెన్ విల్ బీ గోయింగ్ త్రూ ద వాట్ ఈస్ కాల్డ్ యాజ్ సొల్యూషన్. ఎందుకు అంటే యాజ్ యూఆర్ గోయింగ్ టు డూ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రూప్ వర్క్, అక్కడ ఆటోమేటిక్గా మనం గ్రూప్ వర్క్ చేస్తూ ఉంటాం, టీమ్ వర్క్ చేస్తూ ఉంటాం. ఎవ్రీబడి విల్ హ్యావ్ అన్ ఓన్ ఐడియా, but you should have an unique procedure and unique idea to be implemented. That is, this could be the solution for this problem, or this could be the way to turn on the solution. ఈ solution ని turn on చేయాలి అని అంటే this is the idea, or ఈ particular project కి solution ఇలాగా ప్లాన్ చేయొచ్చు, ఇలా డిజైన్ చేయొచ్చు, so that it has to work out. ఇలా సక్సెస్ఫుల్గా వర్క్ అవుతుంది అనే ఇంటెన్షన్ రావాలి అని అంటే వీటన్నిటి మీద మీకు మినిమం నాలెడ్జ్ ఉండాలి. సో దట్స్ వై ఐ మీన్ stressing every time that you should recollect all the fundamentals of all the subjects that you need to have to understand this particular subject. ఈ సబ్జెక్ట్ అనే కాదు, ఏ సబ్జెక్ట్ నేర్చుకోవాలన్నా కూడా మీకు కోర్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే హ్యాస్ టు బి కీప్ ఇన్ మైండ్ అండ్ దే హ్యాస్ టు బి రీకాలింగ్ యూ, ఆర్ దే హ్యాస్ టు బి రిమెంబరింగ్ యూ, అండ్ దే హ్యాస్ టు బి వాట్ ఈస్ కాల్డ్ యాజ్ గైడింగ్ యూ త్రూ అవుట్ యువర్ కెరీర్. మీ కెరీర్ మొత్తం అవే గైడ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి యూ హ్యావ్ టు రికలెక్ట్ ఎవ్రీ టైమ్. ఓకేనండి. సో అందుకే, ఎందుకంటే ఇక్కడ సిస్టమ్ కాల్ గురించి వచ్చింది, మీకు ఎంతమందికి ఆపరేటింగ్ సిస్టంలో సిస్టమ్ కాల్స్ గురించి, సర్వీసెస్ గురించి గుర్తుందో లేదో తెలీదు. దిస్ సిస్టమ్ కాల్ హ్యాస్ బీన్ రిమెంబర్డ్ బై మీ రైట్ ఫ్రమ్ మై బీటెక్. నేను బీటెక్లో సిస్టమ్ కాల్ గురించి ఎప్పుడైతే నేర్చుకున్నానో అక్కడి నుంచి ఇది అలాగే గుర్తుండిపోయింది అండి. యాజ్ అ సబ్జెక్ట్ ఈజ్ కోర్. ఆ సబ్జెక్ట్ కోర్ కాబట్టి, చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాకు చెప్పిన సరే ఇంతలా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేదు, బట్ వాట్ ఎవర్ హీ హ్యాస్ బీన్ డన్ విత్, సో స్టడీగా నుంచొని అలాగే కలిపెట్టి ఇంత చెప్పేవారు. సో ఆయన చెప్తుంది ఏంటో పరమానందం, పరమాన్నం, ప్రసాదం కింద సేమ్ అంతే అలాగే వినేవాళ్ళం. సో వాట్ ఎవర్ ద ఫండమెంటల్స్, అంటే ఎక్స్ప్రెసివ్గా చెప్పడం కానీ, లేకపోతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, దిస్ ఇస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అని ఇలిస్ట్రేట్ చేసింది కానీ ఎవరు లేరు మాకు స్టాఫ్. బట్ వీ బీన్ ట్రీటెడ్ లైక్ ద సబ్జెక్ట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్, దీస్ ఆర్ ద కోర్ వన్, and they are been explaining or giving us some input to us, so we have to learn. వాళ్ళు ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నారు, కొంత గైడెన్స్ ఇస్తున్నారు, సో వీ హ్యావ్ టు ఫాలో అప్. అలానే నేను ఏదో పొడి చేశాను, నేను ఏదో చదివాను అని కాదు, బట్ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ ఐ హ్యావ్ గెయిన్డ్ త్రూ ద ఫండమెంటల్స్, దట్ ఈస్ బీన్ వర్తీ ఫర్ మీ. సో నా లైఫ్కి, నా కెరీర్కి వరకు నాకే ఎంతో యూజ్ఫుల్ అయ్యింది. సో దట్ మీరు కూడా అలాగే నేర్చుకోండి అని చెప్తున్నాను. ఓకేనండి. సో కమింగ్ టు ద సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్. సి ఇక్కడ ఎలాగా వీఆర్ గోయింగ్ టు బి కాలింగ్ ద ప్రాసెసెస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇక్కడ సిస్టమ్ టు సిస్టమ్ కానీ, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్ కానీ, లేదంటే ప్రాసెస్ టు ప్రాసెస్ కానీ కమ్యూనికేషన్కి సపోర్ట్ చేస్తుంది అని అనుకున్నాం. సో వాట్ ఇట్ ఈస్ క్రియేటింగ్ ఇస్ గోయింగ్ టు బి క్రియేటింగ్ ద సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇన్వోకింగ్ ద ప్రాసెసర్స్. అంటే ప్రాసెస్ కానీ ఆబ్జెక్ట్స్ని కానీ ఎలా ఇన్వోక్ చేస్తుంది అంటే
డేటా బ్లాక్స్గా ఇన్ఫర్మేషన్ డేటా బ్లాక్స్గా సప్లై చేయకుండా త్రూ ఇంటర్ఫేస్ అది ఎలాగ ఇస్తుంది అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ఫైల్. అంటే say for example, if one process of one system is going to communicate with another process of another system, ఒక ప్రాసెస్ ఒక సిస్టమ్ నుంచి ఇంకొక ప్రాసెస్లో ఉన్న ఇంకొక సిస్టంలో ఉన్న ప్రాసెస్తో కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది. సో డిఎస్ కాన్సెప్ట్ ఏమనుకున్నాము, సింప్లీ మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్ ఇస్ జస్ట్ టు షేర్ ద రిసోర్సెస్. అంటే ఏంటి అని అంటే సమ్ క్లయింట్ ఈస్ బిన్ రిక్వెస్టింగ్ సమ్ సర్వర్ టు షేర్ ద డేటా దేర్ ఇట్ సెల్ఫ్. అంటే దా సర్వర్ సిస్టమ్ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మనం రిక్వెస్ట్ చేసి షేర్ చేయమని అడుగుతున్నాం. సో అంటే ఏంటి, ఒక ఫైల్నో ఒక డేటానో మనం కావాలని అడుగుతున్నాం. సో అలాంటప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ మనకి ఎలాంటి ఇంటర్ఫేస్ ప్రొవైడ్ చేస్తుంది అని అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డేటాని ఇండివిజువల్గా మనకి ఇవ్వడం కాకుండా త్రూ ఇంటర్ఫేస్ ఇట్స్ గోయింగ్ టు బి ప్రొవైడింగ్ ద టోటల్ ఫైల్. మనకి ఏ ఫైల్లో అయితే ఇన్ఫర్మేషన్ ఉందో ఫైల్సే మనకి డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తుంది. సాకెట్స్ రాదర్ దాన్ రా నెట్వర్క్ యాక్సెస్. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ కమ్యూనికేషన్లో అయితే జస్ట్ సింపుల్ నెట్వర్క్ యాక్సెస్ మనం కనెక్ట్ చేసుకుంటాం. అంటే లైక్ ల్యాన్లో మనం కనుక ఇంటర్ కనెక్ట్ అయితే ల్యాబ్లో సింప్లీ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ కమ్యూనికేషన్ విత్ ఆల్ ద అదర్ సిస్టమ్స్. వేరే సిస్టమ్స్తో మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు, లేదంటే సర్వర్తో మనం కమ్యూనికేట్ చేసుకోవచ్చు. లైక్ మీ టర్బోసీ కానీ, లేకపోతే మీ ఓప్స్ కానీ, లేకపోతే జావా కానీ ఎలా అయితే మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారో సర్వర్లో మీరు ప్లేస్ చేసి ఆర్ బీన్ యూజింగ్ ఇన్ అవర్ టెర్మినల్. ఓకే, సర్వర్ నుంచి మీరు యాక్సెస్ చేసుకుంటున్నారు. కానీ మనం వేరే నెట్వర్క్తో మనం కమ్యూనికేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదే మీరు ఇంటర్నెట్ యూజ్ చేసి మీ ఫ్రెండ్తో కమ్యూనికేట్ చేయాలనుకోండి మన ల్యాబ్ నుంచే, దేర్ కమ్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సాకెట్. సో మీరు సిఎన్ఎస్లో చేసినప్పుడు మీరు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. సాకెట్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఉంటుంటారు, క్లయింట్ అండ్ సర్వర్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసి ఉంటారు. చేశారా ఆల్రెడీ ప్రోగ్రాము? దేర్ యూ గాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద సాకెట్స్ రాదర్ దన్ ద నార్మల్ నెట్వర్క్ కనెక్షన్. నెట్వర్క్ కనెక్షన్ మనకు అందరికీ ఉంటుంది. నాకు ఐపీ అడ్రస్ ఉంటుంది, మీకు ఐపీ అడ్రస్ ఉంటుంది, అన్ని సిస్టమ్స్కి నెట్వర్క్ కనెక్టివిటీ ఉంటుంది. ఏమా సాకెట్ ప్రోగ్రామింగ్ చేశారా ఎన్పి ల్యాబ్లో? హ్యావ్ యూ డన్ విత్? చేస్తుంటారు కదా. సో యూ హ్యావ్ ఐడియా దట్ ఎప్పుడు మనం సాకెట్స్ వాడతాము. సో అవుట్ ఆఫ్ ద సిస్టమ్ వెళ్ళినప్పుడు లేదా అవుట్ ఆఫ్ ద నెట్వర్క్కి వెళ్ళినప్పుడు విల్ బీ కనెక్టింగ్ విత్ ఎక్స్టర్నల్ వరల్డ్. మనం ఆల్రెడీ సాకెట్ కమ్యూనికేషన్ గురించి కూడా చెప్పుకున్నాం ఐపీసీలో చెప్పుకుంటున్నప్పుడు. హౌ దే ఆర్ డూయింగ్ ఇస్ దే విల్ బి గివింగ్ ద అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ద పోర్ట్స్ యొక్క అబ్స్ట్రాక్ట్ మనకి సాకెట్ ఇస్తుంది. సో మనము ఐఓ కమ్యూనికేట్ చేస్తున్నామా, మన సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్న ఒక ప్రింటర్తో కమ్యూనికేట్ చేస్తున్నామా, మన సిస్టమ్కి కనెక్ట్ అయి ఉన్న ఒక స్కానర్తో కమ్యూనికేట్ చేస్తున్నామా, సిస్టంలోనే ఉన్న డిఫరెంట్ ప్రాసెస్తో కమ్యూనికేట్ చేస్తున్నామా, సిస్టంలో నెట్వర్క్లో ఉన్న వేరే సిస్టమ్తో కమ్యూనికేట్ చేస్తున్నామా, లేకపోతే వేరే నెట్వర్క్లో ఉన్న వేరే సిస్టమ్తో కమ్యూనికేట్ చేస్తున్నామా అనేది పోర్ట్స్ కెన్ ఐడెంటిఫై. అండ్ హౌ ద పోర్ట్స్ ఆర్ గోయింగ్ టు బి దేర్, హౌ ద పోర్ట్ కనెక్షన్ హ్యాస్ బీన్ ఐడెంటిఫైడ్ అంటే బికాస్ ఆఫ్ ద సాకెట్స్ అన్నమాట. దీస్ సాకెట్స్ అంటే మనకి రా నెట్వర్క్ కనెక్టివిటీలో ఉన్నామా, లేకపోతే సాకెట్ కనెక్టివిటీలోకి వెళ్తున్నామా, లేదంటే ఫైల్స్ యాక్సెస్ చేస్తున్నామా, లేకపోతే డేటాని యాక్సెస్ చేస్తున్నామా, డిస్ట్రిబ్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో కమ్యూనికేషన్ జరుగుతుందా, లేకపోతే నార్మల్ కమ్యూనికేషన్ జరుగుతుందా అనేది ఓఎస్ కెన్ ఐడెంటిఫై. సో దానికి తగ్గట్టుగానే మనకి సిస్టమ్ కాల్ ఇంటర్ఫేస్ అది ప్రొవైడ్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ దిస్ థింగ్ మీన్స్. ఓకేనండి. సో ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ ఎలా ఉంటుంది, అది ఏమేమి ఫంక్షనాలిటీస్ చేస్తుంది, ఎన్క్యాప్సులేషన్, ప్రొటెక్షన్ అండ్ ఇన్వకేషన్. అందులో మనకి అది మిడిల్ వేర్ కింద ఉంటుంది అని చెప్పుకున్నాము. ఇట్స్ గోయింగ్ టు బి గివింగ్ ద ఫిజికల్ రిసోర్సెస్ అబ్స్ట్రాక్షన్ లైక్ ప్రాసెస్, మెమరీ, కమ్యూనికేషన్ అండ్ స్టోరేజ్ మీడియా. ఇట్స్ ఆల్సో గోయింగ్ టు బి ప్రొవైడింగ్ యూ system call interface for accessing the files and also accessing the network systems. Okay, so normal network operating system ki distributed operating system ki differences ento cheppukuntu we will be shifting to the what is called as ఆపరేటింగ్ సిస్టమ్ ఫెసిలిటీస్, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాపర్టీస్, ఆపరేటింగ్ సిస్టమ్ కన్స్ట్రక్ట్స్. అసలు ముందు నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్కి డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్కి డిఫరెన్స్ ఏంటో చెప్పుకుని నెక్స్ట్ క్లాస్లో విల్ బి గోయింగ్ విత్ ద నెక్స్ట్ టాపిక్స్ అనమాట. ఓకేనండి. సో ఐఎమ్ స్టాపింగ్ హియర్ అండ్ యూ విల్ బి హ్యావింగ్ యువర్ ప్రాజెక్ట్ సెషన్ బై ద 11:40 ఇట్ సెల్ఫ్. ఓకేనండి. ఐ బీన్ కన్ఫర్మ్డ్, సార్తో కన్ఫర్మ్ చేసుకున్నాను. సో 11:40కి మీకు సెషన్ ఉంటుంది. సో ఎవ్రీబడి జాయిన్ విత్ ద 11:40 విత్ యువర్ ప్రోగ్రెస్ టేకింగ్ ద కన్సెంట్ ఆఫ్ యువర్ గైడ్. మీ గైడ్ని కన్సల్ట్ చేసి ఈ లోపల మీ వాట్ ఈస్ కాల్డ్ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, కరెక్ట్ అన్నారా కాదన్నారా, ఎంతవరకు కన్ఫర్మ్ చేసుకున్నారో, అందరూ గైడ్స్తో కమ్యూనికేట్ చేశారా లేదా అనేది ఒకసారి చూసుకుని అప్పుడు 11:40కి కనెక్ట్ అవ్వండి. 1 by 1 we will be asking your status. If any have been done with, ఎవరైనా చేసేసి ఉంటే you can present or you can give the inputs or outputs screens of your project. Okay, so I'm leaving here. Time is over. Get ready for the next class and what is called as be safe.
Okay, stay safe and keep your family safe. Okay, have a good day.